హాయ్ అండి. ఈ రోజుల్లో అబ్బాయిలందరికీ నాదొక చిన్న సలహా. ఫ్రెండ్షిప్ పేరుతో కానీ లవ్ అఫైర్స్తో కానీ మీ లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకోకండి. అమ్మాయిలు ముందుగా వెళ్ళి కంప్లైంట్ చేస్తే కేసు ఫైల్ అయిందనుకోండి, మీకు 10 years పనిష్మెంట్ పడుతుంది. ఎవరు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అని కాదు, అందరూ ఒకటే. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఫ్రెండ్షిప్ పేరుతో ఒకవేళ వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే పర్వాలేదు, ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది అనుకోండి, మీ వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అని వాళ్ళకి అనిపించినప్పుడు తప్పకుండా వెళ్ళి వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు. దానివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేది మీకే. మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది, మీ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది, మీ కెరియర్ కూడా ప్రాబ్లమ్స్లో ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు, లవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నిజంగా మీది ట్రూ లవ్ అయితే కనుక పేరెంట్స్ని వెళ్ళి కలవండి, పేరెంట్స్తో మాట్లాడండి, మ్యారేజ్ చేసుకోండి. అంతే తప్ప లివింగ్ రిలేషన్ పేరుతోటి బిఫోర్ మ్యారేజ్ మీరు ఏ ప్రాబ్లం క్రియేట్ అయినా కూడా అది మీ లైఫ్కి ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఆడపిల్లల్ని బ్లైండ్గా నమ్మకండి. అలా అని అమ్మాయిలు ఒక్కరే తప్పు, అబ్బాయిలు కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. కాబట్టి అబ్బాయిలు నిజంగా ట్రూ లవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజంగా మీరు వారితో లైఫ్ జర్నీ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడండి. అంతే తప్ప బిఫోర్ మ్యారేజ్ లివింగ్ రిలేషన్ అని నవేడేస్ ఇట్ ఈస్ రైట్ అనుకుంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టే. చాలా ప్రాబ్లమ్స్ని మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, క్రియేట్ అవుతూ ఉంటాయి మీకు. కాబట్టి దయచేసి ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఏం చేస్తున్నాము అని ఆలోచించి ఆచి తూచి అడుగు వేయండి. మనం చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్షిప్ పేరుతో లవ్ పేరుతో ఏం జరుగుతున్నాయి ఈ రోజుల్లో. ఇప్పుడు ఫేస్ చేసే ఎలాంటి ప్రాబ్లమ్స్ అందరూ క్రియేట్ అవుతున్నాయో, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రాబ్లమ్స్ మన దాకా రావులే అనుకోవడం కూడా పొరపాటే. ప్రాబ్లం ఎప్పుడు ఎట్నుంచి ఎవరి దగ్గరకు వస్తుందో తెలియదు. మనం చేసే పనులను బట్టి మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలిసి ఉండాలి ఫస్ట్. థ్యాంక్ యూ.